స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్నటువంటి లంబోదరుడు ఈ రోజు గంగమ్మ ఊరికి చేరబోతున్నాడు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ కాలేజ్ ప్రాంగణంలో ఇక్కడ విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి విద్యావేత్త నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, 9 రోజులు గణనాథుడు లంబోదరుడు 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్నాడు. సో ఇప్పుడు నిమజ్జనానికి వెళ్తున్నాడు. దీనిపైన మీరు చాలా అద్భుతంగా అసలు ప్రతి సంవత్సరం ఒకరిని మించి ఒకరు చాలా అద్భుతంగా మరి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా యువకులు విద్యార్థినులు కూడా చదువుతో పాటుగా ముఖ్యంగా హాస్టల్ విద్యార్థినులు అయితే అసలు ఇంటికి వెళ్ళడం మానేసి ఇక్కడ ఉండి పూజల్లో పాల్గొంటూ మరి ఈ రోజు అయితే ఇంకా చాలా ఆనందంగా వాళ్ళు ఒక భారీ ర్యాలీగా వెళ్తున్నారు. మేము మన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో కూడా మన సంస్కృతికి పెద్దపీట వేస్తున్నాం కాబట్టి పిల్లలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. 9 రోజులు 9 రకాల మరి పుష్పాలతోటి 9 రకాల నైవేద్యాలతోటి ఘనంగా పూజలు నిర్వహించినాం. మరి భారతదేశం ఇలాగే మన సంస్కృతి పట్ల ఇంకా రాబోయే రోజుల్లో ముందుగా వెళ్తూ మరి అందరు కూడా వినాయకుడి యొక్క ఆశీస్సుల చేత ఆయుర ఆరోగ్యాల చేత మరి ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్టుగా చెప్పారు మీరు. సో దీనిపైన మీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ అయిపోతున్నారు. ఎలా ఉండబోతుంది? విఘ్నాలకి అధిపతి అయిన వినాయకుడి యొక్క ఈ నవరాత్రి ఉత్సవాల్లోనే మేము స్టార్ట్ చేశాము. మరి 34 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ విద్యారంగంలో అద్భుతమైన మరి ఫలితాలు సాధించి ఉన్నాం. ఇప్పుడు మరి ఈ నిరుద్యోగులకు ఉద్యోగులకు సేవ చేయాలన్న ఒకే ఒక దృక్పథంతో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నిలబడాలని నిర్ణయం తీసుకున్నాను. మరి అన్ని రకాల ప్రజల నుంచి కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు వాట్సాప్లో వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తూ ఎన్రోల్మెంట్ చేయండి అంటున్నారు. మరి తప్పకుండా ఇది ఇప్పటికే మీరు రాజకీయంలోకి వచ్చి ఉండాల్సింది, ఆలస్యమైనా పర్లేదు, దిస్ ఈజ్ రైట్ చాయిస్ అని చెప్తున్నారు. మన కరీంనగరే కాకుండా మరి కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో కూడా మేము వెళ్ళి ఉన్నాం. ఎనార్మస్ రెస్పాన్స్. పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా భారీ మెజార్టీతో గెలిచే విధంగా మా యొక్క పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగుల గొంతుకగా నేను ఉంటానని చెప్పేసి వారి ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా ఒక నూతన రాజకీయ ఒరవడితోటి రంగ ప్రవేశం చేస్తున్నారు. Thank you.